First of all, I would like to thank to the respected director sir for giving this wonderful opportunity, and I thanks to the principal sir and all the staff members for making very good assembly here. Children, good morning. Had your breakfast? So with your open voice say good morning. Good morning. Yes, thank you dears. So let me explain about my organization. We all are from Heartbeat Foundation from Hyderabad. Heartbeat Foundation is a self-sustaining organization supporting for 15 blind families, providing all the basic needs like food, shelter, clothing, everything to the blinds. So dears, నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుంది కదా. హార్ట్బీట్ ఫౌండేషన్ ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక 15 ఫ్యామిలీస్ కి కావాల్సిన ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మాకు ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్, ఫారెన్ ఎయిడెడ్ సపోర్ట్ ఏదీ లేదు. జస్ట్ మాకున్న టాలెంట్ ఇలాంటి చిన్నారుల ముందు ప్రజెంట్ చేసి మీ ద్వారా వచ్చే సపోర్ట్ ద్వారానే మేము ఈ ఆర్గనైజేషన్ లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో మనకి ఎండ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా ప్రోగ్రామ్ ని నేను మూవ్ ఆన్ చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. మీ అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టమేనా? మ్యూజిక్ అంటే ఇష్టమేనా? నాది క్లియర్ గా ఉందా? ఐఎమ్ ఆడబుల్ టు యూ? అందరికీ నేను వినబడుతున్నానా? ఎస్. సో డియర్స్, మరి మీ అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టమే కదా? ఒక్కొక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ డియర్స్. మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి. ఎవరు బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తాం? ఏదైనా ఒక మంచి ప్రేయర్ చేసే ముందు దేవుడిని ప్రేయర్ చేసుకుంటే బాగుంది కదా. సో ఒక మంచి ప్రేయర్ సాంగ్తో ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రోగ్రామ్ని అందరూ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? రైట్. ఐ రిక్వెస్ట్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఎందుకు మమ్మల్ని గట్టిగా ఆరోపిస్తున్నారు, క్లాప్స్ కొట్టమంటున్నారు అని డౌట్ వచ్చిందా మీకు? ఎందుకంటే ఇక్కడ మేమున్న ముగ్గురికి కూడా ఐ సైట్ లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎంతమంది ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నారో మీ వాయిస్, మీ చియరింగ్ క్లాప్ ద్వారా మాకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా చక్కటి ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అది తెలుసుకోవడానికి మిమ్మల్ని ఇంతగా అనిపిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? బ్లైండ్ టీమ్, అవును కదా? సో ప్రోగ్రామ్ అందరు కూడా అబ్జర్వ్ చేయండి. సో మనం రీసెంట్ గానే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం, అవునా? సో ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, అవును కదా? సో ఇండిపెండెన్స్ డేకి మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ దే లైఫ్ ఫర్ ద నేషన్, అవును కదా? ఈ రోజు ఇంత మంచి ప్రెమిసెస్ లో మనం మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోగలుగుతున్నాము అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన స్వాతంత్రం, అవును కదా? మరి ఎంతమంది ఆ స్వాతంత్ర సమరయోధుల్ని డైలీ లైఫ్ లో ఒక్కసారైనా గుర్తు తెచ్చుకుంటున్నారా? లేదంటే ఓన్లీ ఆగస్ట్ 15 లేదంటే 26 జనవరికి అని తెచ్చుకుంటున్నారా గుర్తుకి? ఎవ్రీడే తెచ్చుకుంటున్నారు కదా? నాతో మాట్లాడతారా? నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? ఈరోజు మీ సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని 45 minutes, ఓకే? సో ఒక మంచి పేట్రియాటిక్ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆర్ యు రెడీ?
నా క్లాపింగ్ హ్యాండ్ చూపించినట్టు మీరు క్లాప్ కొట్టండి, ఓకేనా? మీరు ఇష్టం ఉన్నట్టు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు క్లాప్స్ కొట్టడంలో, ఓకేనా? ఒక రిథమాటిక్ గా క్లాప్స్ కొట్టాలి, ఓకే? ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫార్వర్డ్. భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, ధన్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, మన్మన్న నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. వాళ్ళకి స్పెల్లింగ్స్ తో సహా వాళ్ళు ఓన్లీ క్వశ్చన్ చదువుతారు, మేము వాళ్ళకి స్పెల్లింగ్స్ పంక్చువేషన్ మార్క్స్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు, కాన్సన్ట్రేటెడ్ గా చదువుతున్నారు కాబట్టి, ఓకేనా? సో డియర్స్, మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదవండి, మీకోసం మీరు కష్టపడండి, ఎవరి కోసమో కాదు. మీరు కష్టపడితే టీచర్స్ కో పేరెంట్స్ కో లాభం రాదు, మీకు మాత్రమే లాభం వస్తుంది, ఓకేనా? మీ అందరికీ పేరెంట్స్ అంటే ఇష్టమేనా? ఓకే డియర్స్. సో మీ అందరికీ టీచర్స్ అంటే ఇష్టమేనా? ఎస్. మరి టీచర్స్ అండ్ పేరెంట్స్ మాట వింటున్నారా? ఎన్ని అడిగినా ఇచ్చే పేరెంట్స్, ఎన్ని అడిగినా చెప్పే టీచర్స్ మిమ్మల్ని ఇన్ రిటర్న్ గా ఒకటి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు చెప్పాలి? ఫ్రమ్ హైయర్ క్లాసెస్. లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఎవరేమి అనరు అనుకోవడం మీ తప్పే, దానివల్ల మీరే లాస్ అవుతారు. ఎక్కడ కూర్చున్నా కాన్సన్ట్రేషన్ బ్లాక్ బోర్డ్ పైన ఉండాలి, ఓకేనా? హైయర్ క్లాసెస్ చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సారీ. సో డియర్స్, కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదవండి, మీరే బెనిఫిట్ అవుతారు కాబట్టి మీకోసం మీరు కష్టపడి చదవండి. సో బిఫోర్ ఐ గో టు ద నెక్స్ట్ సాంగ్, హార్ట్ బీట్ ఫౌండేషన్ తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఈరోజు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాము అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ కొద్దిగా మోటివేషన్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో పాటు, ఇక్కడ మేము ముగ్గురమే కాదు, మాతో పాటు మరొక 15 ఫ్యామిలీస్ మా ఇన్స్టిట్యూట్లో రిహాబిలిటేషన్ పొందుతున్నారు. వాళ్ళకి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము స్టార్టింగ్ మీకు చెప్పినట్టు.
మాకు ఎలాంటి పొలిటీషియన్స్, బిగ్ షాట్స్, సెలబ్రిటీస్ సపోర్ట్ లేదు డియర్స్. మాకున్న టాలెంట్ మేము ప్రజెంట్ చేసి మీలాంటి చిన్నారుల ద్వారా ఇచ్చే కాంట్రిబ్యూషన్నే మేము ఫండ్ కింద తీసుకుంటాం. సో అందరు కూడా కేర్ఫుల్గా వినండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కొక్క స్పాన్సర్ ఫామ్ ఇస్తాము. ఆ స్పాన్సర్ ఫామ్ ఒక్కొక్కరు మీ క్లాస్ టీచర్స్ ఇస్తారు, ఒక్కొక్కటి. ఆ ఫామ్ పైన మీ నేమ్, క్లాస్, సెక్షన్ అన్ని రాసి ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రామ్ గురించి మీ తల్లిదండ్రులకి, మీ రిలేటివ్స్కి చెప్పి వాళ్ళు ఏదైతే అమౌంట్ కాంట్రిబ్యూషన్ మీకు ఇస్తారో ఆ అమౌంట్, వాళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్ అమౌంట్ని అందులో రాసి వాళ్ళ పేరు, వాళ్ళ సిగ్నేచర్ తీసుకోండి. వాళ్ళతో రాయించి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ మేము స్కూల్ మండే రీఓపెన్ అవుతుంది కాబట్టి ట్యూస్డే రోజు అగైన్ విల్ బి బ్యాక్ టు ద స్కూల్. మళ్ళీ మీ రెస్పెక్టెడ్ క్లాస్ టీచర్స్కి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సో యాజ్ ఎ టోకన్ ఆఫ్ లవ్. సో మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్లో ఉంటాయి, మీరు చదవండి కేర్ఫుల్గా, ఓకేనా? యాజ్ ఎ టోకన్ ఆఫ్ లవ్ మీకు మేము ఎప్పటికీ గుర్తుండాలి. మీరు చేసే ఈ సోషల్ సర్వీస్ 10 మంది, మీ గొప్పతనం 10 మందికి తెలియడానికి కోసమని మీకు కొన్ని అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 100 రూపీస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము మా ఇన్స్టిట్యూట్ తరఫు నుండి. ఎవరైతే 200 కలెక్ట్ చేస్తారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అండ్ మెడల్ ఇస్తాము. ఎవరైతే 300 అండ్ అబోవ్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్, మెడల్తో పాటు పెన్ సెట్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ ఎందుకంటే మీరు ఈ సొసైటీలో చాలా మంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఒక మంచి సొసైటీ బిల్డ్ అవుతుంది. కాబట్టి నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం అంటే గాడ్కి హెల్ప్ చేసినట్టే. సో మీరు చేసే ఈ మంచి మీతోనే ఆగిపోకుండా మీకు ఇచ్చే సర్టిఫికేట్ కానీ, మీ ఇచ్చే మెడల్ కానీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ చూసి నువ్వు ఇలాంటి మంచి పని చేస్తున్నావు అని మిమ్మల్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మరికొంతమందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరూ మాకు హెల్ప్ చేస్తారా? సో దాంట్లో నా ఫోన్ నంబర్స్ ఉంటాయి. మీరు ఎవరిని కూడా అన్నోన్ పర్సన్స్ని, స్ట్రేంజర్స్ని అడిగి ఇబ్బంది పెడితే మనకు నాకు ఫోన్ వస్తుంది. నాకు ఫోన్ వస్తే నేను సార్కి చెప్తాను. ఎవరు కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన సార్కి కానీ మాకు కానీ బ్యాడ్ నేమ్ రాకుండా మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు, మీరు గుర్తుపట్టే వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పి హెల్ప్ అడగండి, ఓకేనా? అమ్మాయికియో హెల్ప్ చేస్తారా అందరూ? ఎస్. సో డియర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ 2 సాంగ్స్తో ఈనాటి ప్రోగ్రామ్ని క్లోజ్ చేయబోతున్నాం. సో మీ అందరికీ మదర్ అంటే ఇష్టమేనా? మదర్ అంటే ఇష్టమేనా? సో ఒక మంచి మదర్ సాంగ్ కి ముందు, ఓకే, ఫస్ట్ మదర్ సాంగ్ విందాం. ఆ తర్వాత మిమ్మల్ని మంచి ఎంటర్టైన్ మూడ్తో బ్యాక్ పంపిస్తాం, ఓకేనా? ఒక మంచి మదర్ సాంగ్ విందాం. ఇక్కడ ఉన్న స్కూల్లో టీచర్స్ మార్నింగ్ నుండి మీకోసం కష్టపడుతుంది. ఎవరు? గట్టిగా. సో ఈవినింగ్ అంతా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేవరకు ఎవరు కష్టపడతారు? ఇంటి దగ్గర టీచర్స్ కష్టపడతారా? మమ్మీ అండ్ డాడీ, అవునా? సో ఇంట్లో పేరెంట్స్ అయినా, స్కూల్లో టీచర్స్, సర్స్ అయినా మీకు పేరెంట్సే. కాబట్టి అక్కడ ఆ పేరెంట్స్కి, ఇక్కడ ఈ పేరెంట్స్కి డెడికేట్ చేస్తూ ఒక మంచి మదర్ సాంగ్ మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాం. ఐ రిక్వెస్ట్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.